గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఫిబ్రవరి 1 ఉదయం 7:30 ఈరోజు మ్యాచ్ బిట్వీన్ కేపీసీసీ కృష్ణపట్నం పోర్ట్ క్రికెట్ క్లబ్ వర్సెస్ హ్యాపీ క్రికెట్ సెమీస్ 1 జరగబోతుంది. మరి కొద్ది నిమిషాల్లో టాస్ అయిపోతున్నారు. బోత్ కెప్టెన్స్ ఇరు కెప్టెన్లు టాస్క్ వచ్చినారు. అఖిల్ రెడ్డి కేపీసీసీ, హ్యాపీ క్రికెట్ క్లబ్ జిఏ కుమార్. టాస్ వన్ బై హ్యాపీ క్రికెట్. టాస్ వన్ బై హ్యాపీ క్రికెట్. ఎలక్టెడ్ బ్యాట్ అనా ఏందా ఎలక్టెడ్ టు ఫీల్డ్. రిపబ్లిక్ డే సందర్భంగా పురస్కరించుకొని ప్రారంభించిన ఈ టోర్నమెంటు మొదటి సెమీస్ ఈరోజు ఆదివారం ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది. కేపీసీసీ టాస్ ఓడిపోయింది. హ్యాపీ క్రికెట్ టాస్ గెలిచి మొదటిగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బ్యాటింగ్ లోకి కేపీసీసీ టీమ్, బౌలింగ్ లోకి శాంత హ్యాపీ క్రికెట్ తరపున ఫీల్డింగ్ సెట్ చేశారు. మధ్యలో నుంచి పులి నడుచుకుంటూ వస్తున్నాడు, పక్కకి రావాలి. శాంత మొదటి బాల్ వేసడం, మొదటి బాల్ని బ్యాట్స్మెన్ కొట్టే ప్రయత్నం, కానీ డట్ బాల్. మంచి స్టార్ట్, ఏ విధంగా జరగద్దో చూడాలి. 20 ఓవర్ల మ్యాచ్, ఎంత టార్గెట్ చేస్తారో కేపీసీసీ టీం చూడాలి. కేపీసీసీ వర్సెస్ హ్యాపీ క్రికెట్ క్లబ్. శాంత రెండో బాల్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 4 రన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. వెళ్తుందా చూడాలి. మధ్యలోనే అది ఆగిపోయింది బాల్, కానీ సునాయాసంగా 2 పరుగులు సాధించుకున్న బ్యాట్స్మెన్స్. మరో అద్భుతమైన బాల్ శాంత నుంచి, సూపర్ డాట్ బాల్. సారీ, మంచి కట్, లేట్ కట్. ఒక్క రన్, సూపర్. ఫీల్డింగ్ లోకి అమ్రు, మంచి బ్యాటింగ్. మొదటి బాల్నే సింగిల్ తరలించాడు. ఈ ఓవర్లో 3 డాట్ బాల్ లభించాయి. ఓవర్ ఒక ఓవర్కి 4 పరుగులు, నో లాస్. కేపీసీసీ టీం బౌలింగ్ లోకి సంతోషన మొదటి ఓవర్ వేయడం కోసం వచ్చాడు. మొదటి బాల్ రౌండ్ అవుట్ అయ్యే ఛాన్స్, కానీ బ్యాకప్ ఎవరు లేరని చెప్పి ఖలీల్ ఆలోచించి కొట్టలేదు. రన్అట్ అయ్యే ఛాన్స్ ఉంది. అద్భుతమైన షాట్, శాంత మిస్ ఫీల్డ్. ఓ రాయ్, మంచి ఫీల్డ్. ఖలీల్ 4 వెళ్ళేదాన్ని రాయ్ ఆపేసింది. పాపం కేపీసీసీకి ఎదురు దెబ్బ. కీపర్లో మార్పు. వినయ్ ఇప్పుడు దాకా బయటకు వెళ్ళాడు, ఇప్పుడే వచ్చాడు. సునీల్ ఫ్రంట్ ఫీల్డర్కి వెళ్ళాడు. శాంతాన్ని కూర్చోబెడుతున్నారు. ఒక మంచి బాల్ సంతోష్ అన్న ద్వారా నగ్రాత్ లైన్ అద్భుతంగా బౌల్ చేశాడు. సూపర్ లైన్. బౌలింగ్ మిషన్ కూడా ఇది పర్ఫెక్ట్ గా. మరో అద్భుతమైన బాల్ సంతోష్ అన్న నుంచి, సూపర్ డాట్ బాల్.
తర్వాత చెయ్యి రావట్లేదు. మరో మంచి షాట్ కి ప్రయత్నం, కానీ ఖలీల్ అద్భుతమైన ఫీలింగ్. నోరా మంచి షాట్, చాలా అద్భుతమైన షాట్. 4 runs, మంచి స్టార్ట్. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కేపీసీసీ టీం. అడుగుతున్నాడు ఒక్క ఓవర్తో అంటే మదన గారితో అయితే పెట్టేసుకుంటా, వాడు ఓవర్తో 6 వేస్తాడు. ఓవర్ శాంత రెండో ఓవర్ కోసం అంబరు అద్భుతమైన షాట్, చాలా అద్భుతంగా కొట్టాడు. మంచి ఫీల్డింగ్ ఖలీల్ ద్వారా. ఖలీల్ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. మంచి షాట్కి ప్రయత్నం. ఓ లోకి కొద్దిగా అలర్ట్గా ఉంటే క్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ అతను అలర్ట్గా లేకపోవడంతో క్యాచ్ ముందే పడిపోయింది. కానీ అది క్యాచ్ కాదని వాదిస్తున్నాడు. అది కెప్టెన్ ఈజీ క్యాచ్ కదా అని సలహా ఇస్తున్నాడు. అమ్రుకి మంచి షాట్, హబీబ్ దగ్గరికి వెళ్ళింది. 4 runs. మరొక మంచి బాల్ శాంతా నుంచి. ఏ రన్ను లేదు. మరో లెగ్ సైడ్ బంతి, ఫుల్ టాస్. నేరుగా హబీబ్ చేతికి, కేవలం ఒక పరుగు మాత్రమే. అద్భుతమైన ఫీలింగ్ హబీబ్ నుంచి. ఓవర్ ముగిసింది. 3 ఓవర్లకు 18 పరుగులు, నో లాస్. ఏపీసీసీ టీం రెండో ఓవర్ కోసం సంతోష్ అన్న మంచి లెంత్ బాల్, రన్అట్ అయ్యే ఛాన్స్ కానీ లేదు. ఒక రిస్క్ సింగిల్. బ్యాట్స్మెన్స్ ఇలాంటి పరుగులు ముఖ్యమేనండి, ఎందుకంటే T20 కాబట్టి ప్రతి రన్కి చాలా విలువ ఉంటుంది. మరో మంచి బాల్, ఈసారి రన్అట్ అయ్యే ఛాన్స్. ఖలీల్ అద్భుతంగా త్రో చేశాడండి. రన్అట్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ డైరెక్ట్ షూట్ అయ్యంటే రన్అట్ అయ్యేది. అద్భుతమైన ఫీలింగ్. ఇది రెండోసారి అండి ఖలీల్ నుంచి. మొదటిసారి కొడదాం అనుకొని అక్కడ బ్యాకప్ లేనందువల్ల కొట్టలేకపోయి, ఈసారి బ్యాకప్ ఉండింది కానీ డైరెక్ట్ హిట్ కాలేదు. హిట్ అయ్యి ఉంటే వికెట్కి రన్అట్ దొరికే ఛాన్స్ ఉంది ఖలీల్కి. మరో మంచి బాల్, మంచి ఫీల్డ్, షబాష్, గ్రేట్ ఫీల్డింగ్. మంచి అద్భుతంగా ఫీల్ చేశాడండి, లేకుంటే 4 వెళ్ళే ఛాన్సెస్. మరొక ఫుల్ టాస్, నేరుగా ఫీలర్ చేతికి, నో రన్. మరొక మంచి ఫుల్ టాస్, నేరుగా ఖలీల్ చేతికి. మంచి ఫీల్డింగ్ ఖలీల్. ఓవర్ 4 ఓవర్లకి 21. లాస్ట్ బాల్, సారీ అండి, ఓవర్ కాదు, లాస్ట్ బాల్.
ఈసారి అద్భుతమైన బాల్ సంతోష్ అన్న, సూపర్ షాట్ అండి, సూపర్ బౌలింగ్. ఓవర్ 4 ఓవర్లకు 21 పరుగులు. బౌలింగ్లోకి శాంత, పవర్ ప్లే జహీర్, అద్భుతమైన ఫీల్డింగ్. పవర్ ప్లేలోనే స్కోర్ చేయాలంటే కృష్ణపట్నం క్రికెట్ టీం, కానీ పవర్ ప్లేలో చాలా తక్కువగా కొడుతున్నారు. పవర్ ప్లే యూజ్ చేస్తేనే కృష్ణపట్నం టీంకి మంచి అవకాశం అని చెప్పుకోవాలి. మంచి అవుట్ ఫీల్డ్ చాలా అద్భుతంగా ఉంది. 4 వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. 4 వెళ్తుందా లేదా లేదు. అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు సాయి, సూపర్ ఫీల్డింగ్. 1 రన్ సేవ్, 2 రన్లు సేవ్ చేశాడు సాయి, చాలా అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. పవర్ ప్లేలో జాగ్రత్తగా ఆచితూచి ఆడుతున్న కేపీసీసీ టీం. 1 వికెట్ కోల్పోకుండా 24 పరుగులు, 4 ఓవర్ల 2 బంతులకి. ఏ విధంగా అద్భుతమైన బాల్ శాంతా నుంచి. కొద్దిగా కానీ బౌన్స్ కానీ తక్కువ ఉంటే బౌల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. బాల్ బౌన్స్ అవడం వల్ల వికెట్ పై నుంచి బంతి వెళ్ళిపోయింది. చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు శాంతా పవర్ ప్లేలో ప్రతిసారి చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. అతను ఒక టెక్నికల్ బౌలర్. మరొక మంచి బాల్ నేరుగా ఫీల్డర్ చేతికి. ఇంకా 2 బాల్ మిగిలి ఉన్నాయి. శాంతా ఈ ఓవర్ చాలా అద్భుతంగా వేసాడండి. మరొక మంచి షాట్ బ్యాట్స్మెన్ నుంచి, కానీ నేరుగా ఫీల్డర్ చేతికి. కేవలం 1 పరుగు మాత్రమే. స్ట్రాంగ్ అండి. అతను ఏ బాల్ అయినా ఆ పక్కకే కొడతాడు. అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు హబీబ్. కేవలం 1 పరుగు. మంచి బౌలింగ్ అని చెప్పుకోవాలి హ్యాపీ క్రికెట్ టీము. ఇది పవర్ ప్లే ఆఖరి ఓవర్ అండి. ఏ విధంగా ఉపయోగిస్తారో బ్యాట్స్మెన్ చూడాలి. స్కోర్ అయితే చాలా తక్కువగానే ఉంది. 5 ఓవర్లకి 26 పరుగులు, కానీ 6 పరుగులు కూడా వేస్తున్నట్టు. సంతోష్ అన్న 3వ ఓవర్ కోసం రంగంలోకి దిగాడు. శాంతకుమార్ 3 ఓవర్లకు 16 పరుగులు ఇచ్చాడు. మరో మంచి సునాయాసమైన సింగిల్, రిస్కీ సింగిల్ అని చెప్పుకోవాలి. కానీ ఫీల్డర్స్ కొద్దిగా అలర్ట్గా లేరు. అలర్ట్గా ఉంటే ఆ సింగిల్స్ కట్ చేయవచ్చండి. మ్యాచ్లో డ్రగ్స్ వేస్తున్న స్టెయిన్ షాట్కి ప్రయత్నం, కానీ డాట్ బాల్. వికెట్ మిస్ అయిందని చెప్పి నిరుత్సాహపడుతున్న సంతోష్ అన్న. ప్రాక్టీస్ చేసినప్పుడే అనుకున్నా. అద్భుతమైన బాల్, కానీ వైడ్ అండి. ఎక్స్ట్రా బౌన్స్ అయింది వైడ్ గా ప్రకటించిన అంపైర్, కానీ అది కిట్కి పైకి ఎగిరి హాఫ్ టైం బయట నుంచి వెళ్ళిపోయింది. మరో మంచి షాట్, స్ట్రైట్ షాట్, 4 runs. అద్భుతమైన షాట్ బ్యాట్స్మెన్ నుంచి. ఈ పవర్ ప్లేలో 2 బౌండరీలు పడ్డాయండి. ఆ 2 బౌండరీలు కానీ సంతోష్ అన్నకే పడింది. మొదటి ఓవర్లో 1 బౌండరీ, 3వ ఓవర్లో 1 బౌండరీ. 3 బౌండరీలు.
బౌల్డ్ అండి, గుడ్ బ్యాకప్ సంతోష్ అన్న, అద్భుతమైన బాల్, వికెట్ సాధించాడు. ఇటుకేళ్ళకి ఒక బౌండరీతో ఊపిస్తున్న బ్యాట్స్మెన్ని కట్టడి చేసి బౌల్డ్ చేశాడు. బ్యాట్స్మెన్ని ముప్పతిప్పలు పెట్టించిన సంతోష్ అన్న బౌల్డ్ చేసి బ్యాటింగ్లోకి అయిపోతే మన సీనియర్ ప్లేయర్ కరీముల్లా బాయ్. కరీముల్లా బాయ్ మంచి షాట్, అద్భుతమైన ఫీలింగ్ ఖలీల్. ఫుట్బాల్ ఆడకూడదు, పరిగెత్తేస్తాడు. మొదటి బాల్నే పాయింట్ మీదుగా షాట్ కొట్టాడు కరీముల్లా బాయ్. సూపర్. అమ్రు 14 పరుగులు 13 బాళ్ళకి. ఈయన ఒక మంచి ఓపెనర్, మంచి బ్యాటింగ్ కూడా చేస్తాడు. ఫుల్ టాస్ బాల్ క్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఇది గ్యాప్లో పడిపోయింది. 4 వెళ్తుందా లేదా చూడాలి. కవర్స్ మీదుగా 4 రన్స్. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన అమ్రు ఫుల్ టాస్ బాల్ని 4గా తరలించాడు. 6 ఓవర్లు ముగిసేసరికి 37 పరుగులు, 1 వికెట్. మంచి స్టార్ట్ అయ్యని చెప్పుకోవాలి కేపీసీసీ టీంకి. ఇది శాంత ఒక మంచి బాల్ మిస్ ఫీల్డ్ అవడంతో 2వ ఓవర్కి ఛాన్స్ లేదు, కానీ బ్యాట్స్మెన్ నిరాకరించాడు. ఒక మంచి బాల్, సునీల్ ఆడే వంగలాగా ఫీలింగ్ చేస్తున్నాడు. ఓ అద్భుతమైన ఫీలింగ్, కీపింగ్, మంచి కీపింగ్. ఒక మంచి స్లో బాల్, కానీ నేరుగా ఫీల్డర్ చేతికి. హబీబ్ అద్భుతంగా ఫీలింగ్ చేశాడు. 6 ఓవర్లు ఎంత స్కోర్? ఓకే, నీ ఇష్టం. మరో మంచి డిఫెన్స్ బ్యాట్స్మెన్ నుంచి శాంత, మంచి బౌలింగ్. ఒక మంచి షాట్, 4 వెళ్తుందా లేదా చూడాలి. జయన్న చేజ్ చేశాడు బాల్ కోసం, కానీ దొరకలేదు. 4 రన్స్. డాట్ బాల్, 7 ఓవర్లకి 44 పరుగులు, 1 వికెట్. నీకు హిందీ ఎవరు నేర్పించారు? నీకు హిందీ ఎవరు నేర్పించారండి? ఆయన లేడు, ఆయన టీంలో ఉండా, ఏనా టీంలో ఉండా ఆయన. ఎక్కడికనా మా మేనేజర్కి ఓటీపీ ఇస్తే ట్రైడ్ చేసుకుంటుంది. ఓకే, మొన్న మార్కెట్ పడిపోయింది లాస్ట్. స్పెషల్ డే ఈరోజు. బౌలింగ్లోకి ఖలీల్ లాస్ట్ మ్యాచ్ 6 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్నాడు. ఫస్ట్ బాల్ చాలా అద్భుతంగా చేశాడండి. అద్భుతమైన ఫీలింగ్ నసీర్ నుంచి. నా వెళ్ళిపోతున్నావా? ఒక ఇడ్లీ. ఇంకా 9 వికెట్లు మాట్లాడాలి. మరో మంచి బౌలింగ్, అద్భుతమైన ఫీలింగ్.
సునీల్ పాయింట్స్ వెళ్తుంది తప్పలాగేస్తాడు, రెడీగా ఉండాలా రైడ్ అన్న, జాగ్రత్తగా ఉండాలా. ఆదివారం కదా, స్పెషల్ డే ఈరోజు, అంటే స్పెషల్ డే అన్నప్పుడే జాగ్రత్తగా ఉండాలా. బా ఈసారి షాట్కి ప్రయత్నం బ్యాట్స్మెన్ కానీ సరిగా తగలేదని డిసప్పాయింట్ అయ్యాడు, కానీ ఆ ప్లేస్లో ఫెయిలర్ ఉన్నాడు. ఇడ్లీ తింటూ కామెంట్లు చేస్తాను. ఈసారి మంచి షాట్, టాస్ బాల్, కానీ అద్భుతమైన ఫెయిలర్ అండి నసీర్. సూపర్ ఫీలింగ్. స్లిప్పా రా ఎట్రా. ఓ మంచి అద్భుతమైన షాట్కి ప్రయత్నం, కానీ డాట్ బాల్. 46 పరుగులు. 46-8. గుడ్ మార్నింగ్ సుభాన్ భాయ్, వెల్కమ్ టు లేకీ క్రికెట్ గ్రౌండ్. లోకి కమ్స్ ఇన్ టు ది అటాక్. 2-3 వచ్చినాయి. లోకి టు అమ్రు, గుడ్ షాట్, షుడ్ బి ఇన్ ది ఎయిర్, గుడ్ ఫీల్డింగ్ జయ. 2 పరుగుల కోసం ప్రయత్నించారు, 2 పరుగులు ఈజీగా వచ్చింది. 3వ పరుగు కోసం ప్రయత్నిస్తున్నారు, రన్అట్ ఛాన్స్ ఉంది. కరీముల్లాబాయ్ అవుట్ అయ్యారు. ఏంది నువ్వు కుర్రోడువా? నా ఇప్పుడు బ్యాటింగ్లోకి కెప్టెన్ అఖిల్, ఆయన మంచి అద్భుతంగా అతను ఆడిన మంచి మ్యాచ్లు చాలా ఉన్నాయండి. అతను ముందు నుంచే హిట్ చేస్తూ ఆడతాడు. చూద్దాం ఈరోజు ఎన్ని పరుగులు సాధిస్తాడు. అవుట్గా వెను తిరిగాడండి. ఎందుకైనా నా ప్లే చేయలా ఆపకు. లోకికి ఇది గుడ్ లక్ మీద ఒక వికెట్ దొరికిందని చెప్పుకోవాలి, ఎందుకంటే అది మంచి షార్ట్ బాల్, కానీ అఖిల్ రెడ్డి మొదటి బాలే కొట్టే ప్రయత్నంలో అవుట్గా వెనుదిరిగారు. అవుట్ అయ్యే క్యాచ్ అవుట్గా వెనుదిరిగారు. ఇందులో బౌలర్ గొప్పతనం ఏం లేదు, బ్యాట్స్మెన్ తప్పిదం మాత్రమే. అది అయితే వాస్తవం, నిజమే. గుడ్ మార్నింగ్ సుభాన్ భాయ్, వెల్కమ్ టు లేకీ క్రికెట్ గ్రౌండ్. దాని గురించి మీరు అది పెద్ద విషయం కాదండి. ఆ బాల్ అయితే అది మామూలుగా బలంగా కొట్టే బాలే, కానీ బ్యాట్స్మెన్ ఏం చేస్తున్నారంటే రాగానే కౌంటీ ప్రాక్టీస్ చేసి అయ్యే బంతులు కొట్టాలని ప్రయత్నంలో అవుట్ అయిపోతున్నారండి. కానీ వచ్చిన తర్వాత 2-3 బాల్ ఆడి కానీ ఆ బాలే కానీ పడుంటే బలమైన దెబ్బ కొట్టేవాడు అఖిల్ రెడ్డి. అఖిల్ రెడ్డి చిన్నగా ఆడేవాడు కాదండి, బలంగా ఆడతాడు. అతని స్టామినా ప్రతి సైడ్ ఉంది. హాఫ్ సైడ్ కొట్టగలుగుతాడు, స్ట్రైట్ కొట్టగలుగుతాడు, లెగ్ సైడ్ కొట్టగలుగుతాడు. చాలా ఉత్కంఠంగా జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే ప్రతి బాల్ నుంచే కొడదామని ప్రయత్నిస్తున్నారు, కానీ వచ్చి వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోతారు. కాదండి, ఎందుకు కొట్టాలని ప్రయత్నిస్తున్నారంటే పవర్ ప్లేలో వాళ్ళకి స్కోర్ రాలేదు కాబట్టి ఇప్పటి నుంచి అయినా మంచి టార్గెట్ ఇవ్వాలి అని చెప్పి అవతల రాక్షసులు ఉన్నారని వాళ్ళకి అందరికీ బాగా దానికోసం అనమాట. ఈ విధంగా వికెట్లు కోల్పోతే టార్గెట్ ఎంత పెట్టగలడం నశిస్తుంది. ఈ విధంగా వికెట్లు కోల్పోతే 120, 130 కంటే ఎక్కువ వెళ్ళదండి. 115, 120 లోపు అంతే, 130 ఆపలే అనుకుంటున్నాను నేనైతే ఈ విధంగా ఆడితే. లేదు ఎవరైనా మంచి హిట్టర్లు, మంచి బ్యాట్స్మెన్ పార్ట్నర్షిప్ ఉంటేనే వాళ్ళు సర్వైవ్ అవ్వగలరు. లేదండి ప్రతి బ్యాట్స్మెన్ గట్టిగా ఆడతారు. లేకీ క్రికెట్ గ్రౌండ్, వెల్కమ్ జయనా. ఎందుకంటే లోకేష్ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు రాజేష్ అన్న. న్యూ బ్యాట్స్మెన్, గుడ్ షాట్, ఎందుకంటే రన్ అవుట్ ఛాన్స్ ఇస్ దేర్. అవుట్ అండి అద్భుతంగా చేశాడండి. త్రో, చాలా త్రో అండి, సూపర్ త్రో అండి. ప్లే చేయనా ప్లేలోనే ఉంది. నా అద్భుతమైన త్రో చేశాడా కెప్టెన్. హ్యాపీ టీమ్ క్రికెట్ కెప్టెన్. లోకి ఓవర్లో ఇలాంటి మ్యాజిక్లు జరుగుతున్నాయని చెప్పి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా రాజేష్ అన్న? లోకి ఓవర్లో ఈ విధంగా అద్భుతాలు జరుగుతాయని నువ్వు ఆలోచించావా? టైంకి రావడం చాలా అద్భుతం అండి. అది దాంతో వెల్కమ్ గమ్మత్తు భరత్, లేకీ క్రికెట్ గ్రౌండ్. 4 9th ఓవర్ ఇన్ ప్రోగ్రెస్.
KPCC 48 runs, loss of 4 wickets. 9th over in progress. New batsman Akhil. Amru to Lokesh. Good fielding by Shanta. Loki. అయ్యో అనవసరమైన త్రో అండి ఇది. అనవసరంగా త్రో చేశాడు శాంత అని చెప్పుకోవాలి. అనవసరమైన త్రో ఇది. అవసరం లేదు. ఒక్క రన్ కూడా రాని దానికి 2 రన్లు చేపించిన శాంత. అసలు దానికి త్రో చేయాల్సిన పని లేదు కదా రాజేష్. త్రో అవసరమే లేదు. అంటే ఎందుకు ఆ విధంగా ఆయన ఉన్నారు? ఏ విధంగా ఆవేశపడుతున్నాడు దేనికోసం ఫీల్డర్? లోకేష్ టు అమ్రు. లేన్ రన్కి 2 పరుగులు ఇచ్చిన శాంత. గుడ్ షాట్. కవర్స్ మీదుగా మంచి షాట్. అక్కడ పులి ఉంది, పంజా వేస్తుందా లేదో చూడాలి. పులి పంజా వేసిందంటే ఛాన్స్ ఇస్ దేర్. కానీ చాలా సునాయాసంగా 2 పరుగులు సాధించుకున్నారు బ్యాట్స్మెన్స్. మంచి షాట్ ఆడి 2 పరుగులు సాధించిన అమ్రు. ఏ విధంగా ఓవర్లు పూర్తయ్యే సమయానికి 52 పరుగులు. 52 పరుగులు 9 ఓవర్లకి 4 వికెట్లు. సింగల్ బాయ్. ఇలాంటి ఫుల్ టాస్లు వేస్తే వికెట్లు లభిస్తాయా? చూడాలి. సొవ్వలు ఎక్కేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దాం. కొట్టే ప్రయత్నం వికెట్ కూడా నిలకడగా ఆడుతున్న అమ్రు వాళ్ళ టీంలో చాలా అద్భుతంగా బ్యాట్స్మెన్ వేసుకొని వాళ్ళ టీం నడిపిస్తున్నాడు. ఓపెనర్ గా వచ్చి 25 బాల్ ఎదుర్కొని 30 పరుగులు 3 ఫోర్లు. ఒక మంచి బాల్. సునీల్ రన్అట్ ఛాన్స్. చక్కటి ఫీల్డింగ్ సునీల్ ద్వారా. రన్అట్ కోసం బాల్ అడిగారు కానీ అతని దగ్గర ఏ స్పందన లేదు. అమ్రు చాలా అద్భుతమైన బ్యాట్స్మెన్ అని చెప్పుకోవాలండి. వాళ్ళ టీంకి చూడండి ఎప్పుడు వికెట్ ఇవ్వడండి. వికెట్ అయితే ఇవ్వడు. తూచి ఆడుతా ఉన్నాడు. చాలా నిదానంగా ఆడుతాడు. కానీ టీంకి కావాల్సిన రన్స్ మాత్రం ఇస్తానే ఉంటాడు. ఫైన్ బ్యాట్స్మెన్. పించ్ హిట్టర్ అఖిల్ టు ఖలీల్. ఆ షాట్ కి ప్రయత్నించారు కానీ ఖలీల్ కీపర్ చేతిలోకి బాల్ వచ్చింది. ఇతను ఒక మంచి హార్డ్ హిట్టర్ అని చెప్పుకోవాలండి. పించ్ హిట్టర్ KPCC కి ఫైనెస్ట్ బ్యాట్స్మెన్. అఖిల్ రెడ్డి తర్వాత మరో అఖిల్. ఆ పేరుకి తగ్గట్టుగానే ఇద్దరు మంచి హిట్టర్. కానీ ఒక అఖిల్ ఒక రన్ను కూడా సాధించలేకపోయాడు. ఈ అఖిల్ ఎన్ని పరుగులు సాధిస్తాడు చూద్దాం. టీమ్ కి ఎన్ని పరుగులు సాధిస్తాడు. 10th over in progress. 54 runs, loss of 4 wickets. Akhil to Khalil. Good shot. మొదటి బంతికే ఇది జహీర్ చేతికి వెళ్ళింది. పడ్డా చూడాలి. ఇది చాలా డేంజర్ అండి. ఇది మంచి అవకాశాన్ని జార విడిచారు హ్యాపీ క్రికెట్ టీం వాళ్ళు. మరో క్యాచ్ డ్రాప్ చేసిన జహీర్. ఇది ఏంటంటే మ్యాచ్ అలా అయినా వెళ్ళొచ్చు, ఇలా అయినా వెళ్ళొచ్చు. ఒక చక్కటి బ్యాట్స్మెన్ అనేది లైఫ్ అనేది ఇవ్వకూడదు. ఒక సుమన్ భాయ్, ఇలాంటి అద్భుతమైన సమయంలో క్యాచ్లు చేజార్చకూడదండి. ఎందుకంటే బ్యాట్స్మెన్ కొట్టే ఊపులో ఉన్నాడు కాబట్టి ఈ క్యాచ్ వదలడం మంచిదంటారా రాజేష్ అన్న? కాదు, చాలా డ్యామేజ్. చూడండి ఇప్పుడు అతనికి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చినట్టు అయిపోతుంది. అతను ప్రతి బాల్ ఇంకా కొట్టాలనే చూస్తాడు. మంచి అవకాశం వచ్చింది ఖలీల్కి. ఒక వికెట్. చాలా చక్కటి క్యాచ్ని జార విడిచాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని అఖిల్ చూడాలి. మళ్ళీ షాట్, మర్సటి బాలే, మంచి సిక్సర్గా. గుడ్ షాట్ బై అఖిల్. చూడండి క్యాచెస్ ఈజ్ మ్యాచెస్. ఎస్, క్యాచ్ చేజారినందువలన 6 రన్లు, 6 పరుగులు పెనాల్టీ కొట్టాడు. జహీర్ కౌంట్లో 6 రన్లు పెనాల్టీ యాడ్ అయింది. రాజేష్ అన్న మనం వచ్చినప్పటి నుంచి చూస్తాను జహీర్ డల్ గానే కనబడుతున్నాడు. కాదన్నా అతన్ని మన కెప్టెన్ స్ట్రైట్ పెట్టడం మంచిదంటారా? మంచిది కాదు. అతను ఏంటంటే యాక్చువల్లీ లాస్ట్ 2 మ్యాచ్లు కూడా జ్వరంతో బాధపడతా ఉన్నారు. అలాంటి వ్యక్తిని ఫ్రంట్ లో పెట్టడం అనేది అది మన అయితే కెప్టెన్ ఊహించకుండా ఎందుకు లాంగ్ పెట్టారు? కెప్టెన్ గారు ఇష్టం కదా. ఖలీల్ టు అఖిల్. మరో చక్కటి క్యాచ్ డ్రాప్ బై వినయ్. మరో అవకాశం. 10 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఓపెన్ ఇక్కడ క్యాచ్ వస్తాయేమోనా? 10 ఓవర్లు పూర్తయ్యే సమయానికి స్కోర్ లో క్యాచ్ వస్తాయేమో అంటున్నా. 62 పరుగులు, 4 వికెట్లు కోల్పోయింది. నేను చేశానా? వాళ్ళ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాలని చూశాడు కానీ ఫీల్డర్ ద్వారా ఆ వికెట్ జార విడుచుకున్నారు. ఫీల్డర్ చేసిన తప్పిదం వల్ల. ఆ ఫీల్డర్ చేసిన తప్పిదానికి 6 పరుగుల పెనాల్టీ ఆల్రెడీ జోడించారు హ్యాపీ క్రికెట్ KPCC.
10 ఓవర్లు ముగిసే సమయానికి 62 పరుగులు 4 వికెట్లు కోల్పోయింది. అమ్రు చాలా నిలకడగా ఆడుతున్నారు, చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు అమ్రు. ఒక హిట్టర్కి మంచి అవకాశం ఇచ్చారంటారా? ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేశారు, మంచి హ్యాండ్స్, ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేశారు క్యాచ్ అతనికి. వదలడం అప్పుడే బౌండరీ వెళ్ళిపోవడం. క్యాచ్ వదలడం అనేది ఏంటంటే మీరు చూడొచ్చు సుమన్ భాయ్, తను ఎదుర్కొన్న మరుసటి బంతినే 6గా మలిచాడు. అదే ఒక బ్యాట్స్మ్యాన్ ఒక వికెట్ అది చూసారా ఒకసారి రాజేష్ అన్న, అతను ఒక క్యాచ్ పోయింది అని చెప్పి రెండో మందిని ఆపకుండా మళ్ళీ 6 కొట్టాడు. అతను ఏంటంటే సిక్సర్గా కొట్టారు. చూడాలి అమ్రు వికెట్లకు అడ్డంగా వెళ్ళారు, కానీ ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆ షాట్ అయితే తగలట్లేదు. అతని ట్రేడ్ మార్క్ షాట్ ఈరోజు ప్రయత్నిస్తూనే ఉన్నాడు, కానీ అది కనెక్ట్ అవటం లేదు. హ్యాపీ క్రికెట్ వాళ్ళు చాలా చక్కగా బౌలింగ్ వేసి అతన్ని కట్టడి చేస్తున్నారు అమ్రుని. చూడాలి, 10 ఓవర్లు అయిపోయింది ఇప్పటికే, 54 పరుగులు. గుడ్ షాట్. ఆ 4 పోతుందా లేదా, ఇది మళ్ళీ జహీర్ని పరీక్షిస్తుంది. బంతే గెలిచింది, జహీర్ ఓడిపోయాడు. చక్కటి 4 పరుగులు సాధించాడు అమ్రు. ఈ బాల్ని ఆపడం చాలా కష్టం లేదు. బాల్ని పరీక్షిస్తున్నా, బాలే గెలిచింది సుభాన్ భాయ్, జహీర్ ఓడిపోయాడు మళ్ళీ. లేదు, అది ఆపడం చాలా కష్టం లేదు, ఎందుకంటే బాల్ చాలా ఫాస్ట్గా వెళ్ళింది. జహీర్ చాలా వైడ్ మీద ఉన్నాడు జహీర్ ఫీలింగ్కి. లోకేష్ టు అమ్రు, అద్భుతమైన క్యాచ్ బై వినయ్. మరో వికెట్ ని కోల్పోయిన కేపీసీసీ. ఈ రోజు మంచి టైం లోకిదే అనుకోవాలి. అతను ఈ రోజు ఉదయం రావడమే చాలా గొప్పతనం. అతను రావడం కాకుండా వాళ్ళ కెప్టెన్ కూడా తీసుకొచ్చుకున్నాడు. బేసిక్గా వీళ్ళు ఏంటంటే 6 గంటల మ్యాచ్ అంటే 8 గంటలకు ఖచ్చితంగా వచ్చేస్తారు. కానీ ఈ రోజు 6 గంటలకు వచ్చారు, 6:40కే ముందున్నారు, ముందు త్వరగానే వచ్చారు. కానీ వాళ్ళ ఆపోజిట్ వాళ్ళ వల్ల కొంచెం మ్యాచ్ డిలే అయింది. 7 గంటలకు స్టార్ట్ వచ్చిన మ్యాచ్ 7:30 స్టార్ట్ అయింది. వెల్కమ్ టు హిట్ వికెట్ బ్యాట్స్మెన్ అన్వర్. మంచి హిట్ వికెట్ అంటారు అయితేను, చాలా వికెట్లు కోడితే ఇక్కడ అక్కడ అయితే డిస్కషన్ చూడాలి. పులి ఏందో వాళ్ళకి వెళ్ళి సలహాలు ఇస్తుంది. పులి ఇతను చాలా డేంజరస్ బ్యాట్స్మెన్. బాగానే ఆడతాడండి, చాలా చక్కగా ఆడతాడు ఇతను. చూడాలి, కేపీసీసీ సీనియర్ బ్యాట్స్మెన్, కెప్టెన్. ఈ ప్రెజర్ లో అఖిల్ ఎన్ని పరుగులు సాధిస్తాడు చూడాలండి. ఇప్పుడు అఖిలే గెలుస్తారు, ఎందుకంటే ఒక అవకాశం వచ్చింది కనుక, ఒక అవకాశం వచ్చిందని అఖిల్కే పై చేయి, బ్యాట్స్మెన్ కే పై చేయి ఉంటుందండి. చూద్దాం, క్రికెట్ ఏమైనా జరగచ్చు. లోకేష్ టు బాచి, చక్కటి షాట్. మళ్ళీ ప్రతి బాలు జహీర్నే వెంటాడుతుంది. అతను ఏంటంటే ఇప్పుడు లోకికి మంచి పరీక్ష. లోకేష్ టు అఖిల్, చూడాలి ఈ బాల్ 4 కొడతారా 6 కొడతారా. స్లాట్లో పడింది, చక్కగా పుల్ షాట్ ఆడారు. సునీల్ మిస్ఫీల్డ్ అయ్యింది. రన్అట్ ఛాన్స్ అయిందో లేదో చూడాలి. 2 పరుగులు. క్యాచ్ మిస్ అయిన తర్వాత 2 బంతులు ఎదుర్కొని 8 పరుగులు సాధించిన అఖిల్ చాలా మంచి హిట్టరు కేపీసీసీలో. బౌలింగ్లోకి ప్రణీత్ వస్తున్నాడు. ప్రణీత్ కూడా ఒక మంచి బౌలరే, కానీ మార్పు పేస్ కాదు, అది షాట్ బాగా బలంగా తగిలింది. న్యూ బౌలర్ ప్రణీత్, చూడాలి. ప్రణీత్ బాచి, నైస్ డిఫెన్స్. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్, వెరీ గుడ్ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్. బాచి అండ్ అఖిల్ చాలా చక్కగా సింగిల్ తీసి హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్కి అవకాశం ఇస్తున్నారు. అది బ్యాట్స్మెన్లో ఉన్న నైపుణ్యత. ఇప్పుడు ఒక మెయిన్ బౌలర్ అని చెప్పుకోవాలి. ఇతను మెయిన్ బౌలర్ అని చూడాలి. అందులో క్రికెట్ రేస్లో నెంబర్ 1 ప్లేయర్ అండి సుభాన్ భాయ్ గారు. ఇతను అవును 1000 వికెట్ల పైన తీస్తున్నాడు. స్లాట్ క్యాచ్ వెళ్ళే ఛాన్స్ ఉందా లేదా చూడాలి. 6 పరుగులు. ఇంకా ఇతన్ని ఈ రోజు ఆపలేమండి మనము. ఒక క్యాచ్ ఇప్పటికే 14 పరుగులు జోడించాడు. క్యాచ్ తర్వాత 14 పరుగులు, 2 సిక్సర్లు 1 2Dతో. తను ఎదుర్కొన్న 3 బంతుల్లో 2 సిక్సర్లు 1 2D కొట్టారు అఖిల్. లాస్ట్ మ్యాచ్ లో కూడా ప్రణీత్ ని చాలా బాగా హిట్ చేశాడండి ఇతను. క్యాచ్ వల్ల చాలా లాస్ట్ మ్యాచ్ లో కూడా ప్రణీత్ ని ఎగరేసి కొడుతున్నారు. ఒక క్యాచ్ వల్ల ఈ డామేజ్ జరుగుతా ఉంది.
షాట్ కి ప్రయత్నించారు. మంచి కంబ్యాక్ అని చెప్పుకోవాలి. మంచి కంబ్యాక్. వెరీ గుడ్ బౌలింగ్ బై ప్రణీత్. ప్రతి బాల్ కొట్టాలన్నా కానీ రిస్కే కానీ రిస్క్ తీసుకుంటున్నాడు అతను. ఎందుకంటే వాళ్ళ టీం కి మంచి బాల్ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. చక్కటి స్లాట్. చూడాలి పులి పంజా వేస్తుందా, 4 వదులుతుందా. పులి దగ్గర మిస్ ఫీల్డ్ అయింది. రన్అట్ ఛాన్స్ ఉంది. పులి చాలా చక్కగా త్రో వేస్తుంది. ఒక మంచి బాల్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా ఖచ్చితంగా నేను అగ్రీ చేస్తాను సుభాన్ భాయ్ ఆ మాట. చూద్దాం. బ్యాట్స్మెన్ ప్రతి బ్యాట్స్మెన్ బౌలర్ తలవంచాల్సిందే. ఈసారి మంచి అవకాశం. చక్కటి సింగిల్. ఇతను చాలా తెలివిగా సింగల్ ఆడి అతనికి స్ట్రైకింగ్ ఇచ్చేస్తున్నాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు. చాలా చక్కగా ఇతను స్ట్రైక్ చేస్తే స్కోర్ ఎక్కువ వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి ఆలోచించి స్ట్రైక్ ఇచ్చేస్తున్నాడు స్ట్రాటజీ సుభాన్ భాయ్. ఎందుకంటే స్ట్రైక్ రొటేట్ చేసేసామా రిస్క్ అంతా అతనిది ఇప్పుడు ఎందుకంటే అతను లాటరీ టికెట్ లో ఆడుతున్నాడు. ఇతను ఎక్కడ ఆపట్లేదు కదా. బంపట్రా తగిలింది అఖిల్ కి. చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నారు అఖిల్. మరో సిక్సర్. క్యాచ్ వదిలిన తర్వాత ఇది 3వ 6. 200 కూడా వెళ్ళొచ్చన్నా. మళ్ళీ చెప్పు ఫస్ట్ నుంచి. ఈ విధంగా ఉంటే 160, 170 వెళ్ళే ఛాన్స్ ఉందనుకుంటున్నాను. అవునండి. ప్రొజెక్టర్ కూడా మార్చేసింది. ఇందాక 112లో ఉన్నింది. ఇప్పుడు పవర్ ప్లే ఆట ఒక విధంగా ఉన్నింది. పవర్ ప్లే తర్వాత మరో విధంగా అయిపోయిందండి. అన్నిటికన్నా ఇంకో విషయం ఏంటంటే క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత వాళ్ళు ఇంజిన్ స్టార్ట్ చేశారు. అవునండి చెప్పుకో. చాలా చక్కగా తోలుతున్నాడు అతను. చూద్దాం లోకి ఏమైనా మారుస్తాడా. లోకి చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు ఈ రోజు. లోకి టు బాచి నైస్ గుడ్ రొటేటింగ్. వా చాలా చక్కగా సింగిల్ రొటేట్ చేసి అఖిల్ కి స్ట్రైక్ ఇస్తున్నారు ఇతను. వెరీ గుడ్ బ్యాటింగ్ కెప్టెన్ బాచి కేపీసీసీ. చాలా చక్కగా సింగిల్స్ రొటేట్ చేసేసి అఖిల్ కి స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు. గుడ్ రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ బోత్ ఆఫ్. 13th over in progress. 84 runs, loss of 5 wickets. KPCC. చక్కటి డ్రైవ్. రన్అట్ ఛాన్స్. చూసారా ఈ బాల్ రెస్పెక్ట్ ఇచ్చారు. ఇవ్వాలి. మంచి బాల్ కి రెస్పెక్ట్ ఇస్తానే కదా. రెస్పెక్ట్ ఇస్తున్నాడు. అదే తన జోన్ లో ఉంటే మాత్రం బౌండరీ అవతలకి షాట్ కొడుతున్నాడు అఖిల్. లోకేష్ టు అఖిల్. స్లో బాల్. సిక్సర్. మరొక ఫ్రీ హిట్. ఈ హిట్ కి తోడుగా ఇంకొక హిట్. ఫ్రీ హిట్టా? చూడాలి అఖిల్. చాలా చక్కగా బ్యాటింగ్ ఆడుతున్నారు. క్యాచ్ వదిలిన తర్వాత ఇది 4వ సిక్సర్. ఫ్రీ హిట్. చూడాలి అఖిల్ ఈ ఫ్రీ హిట్ బాల్ ని కూడా సిక్సర్ గా మలుస్తాడా లేదా బౌండరీగా మలుస్తాడా. ఇప్పటికే జహీర్ ఖాతాలో 4 సిక్స్లు ఎక్కేసాయి. ఈ ఎఫెక్ట్ బ్యాటింగ్ మీద పడకుండా చూసుకోవాలి హ్యాపీ క్రికెట్ టీం వాళ్ళు. గుడ్ షాట్. ఫ్రీ హిట్. క్యాచ్ డ్రాప్. ఫ్రీ హిట్ కూడా క్యాచ్ డ్రాప్ చేశాడు సునీల్. డ్రాప్ కాదు పట్టాడా. సారీ యాడ్ చేస్తున్నావు. అంత మంచి క్యాచ్ తీసుకున్నాడు బాబు. కానీ ఫ్రీ హిట్ మళ్ళీ ఇంకో లైఫ్ వచ్చింది అతనికి. అదే ఈరోజు అఖిల్ డే అని చెప్పుకోవచ్చు కేపీసీసీలో. మనం ఇందాక అదే మాట అనుకున్నాము. ప్రణీత్ లోకి మంచి రోజు అనుకున్నాం ఈ రోజు. కానీ ఓవర్ తో జూసీ ఫుల్ టాస్. అఖిల్ రెడ్డికి మంచి రోజు. అవుట్ ఆఫ్ ద పార్క్. జూసీ ఫుల్ టాస్ అవుట్ ఆఫ్ ద పార్క్. వెల్కమ్ అన్వర్. వెల్కమ్ టు లేక్ వ్యూ క్రికెట్ గ్రౌండ్. అద్భుతమైన బాల్ అని చెప్పుకోవాలి. గుడ్ కమ్బ్యాక్. వెల్కమ్ అన్వర్. వెల్కమ్ టు లేక్ వ్యూ క్రికెట్ గ్రౌండ్. వెల్కమ్ అన్వర్. వెల్కమ్ టు లేక్ వ్యూ క్రికెట్ గ్రౌండ్. గమ్మత్తు భారత్తో డిస్కస్ చేస్తున్న అన్వర్. చక్కటి సింగల్. కొట్టాల్సిన బాల్ని కూడా చూసారా సుభాన్ భాయ్. అతను సింగల్ చేసి ఎక్కువ స్ట్రైక్ అఖిల్కే వచ్చేలా చూస్తున్నారు. ఓవర్ అండి. అది లాస్ట్ బాల్ అని తెలిసినట్లేదు వాళ్ళ కెప్టెన్కి. లేదంటే 2 పరుగులు పరిగించేవారు. వాళ్ళు జోబులో పెట్టుకునే 2 పరుగులు తీస్తున్నారంటే అంత దూరం కొట్టిన తర్వాత కూడా 2 పరుగులు అనేది చాలా ఈజీగా తీస్తాడు అతను. నెట్వర్క్ స్లోగా ఉంది. స్టార్ క్రికెట్ కి మీరు ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. మీరు ఇప్పుడు వెళ్ళిపోతారు. మీరు ఎక్కడికి సుభాన్ ట్రై దగ్గర పిలుస్తా ఉంటారు. ప్రణీత్ టు బాచి. చక్కటి సింగిల్ బాచి ద్వారా. కావాల్సిన ప్రతి బాల్ని కూడా సింగిల్ రొటేట్ చేసేసి
పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నారు అఖిల్కి ఎక్కువ స్ట్రైక్ ఇవ్వాలని. గుడ్ షాట్, మరో క్యాచ్ చూడాలి ప్రణీత్. వన్ మోర్ డ్రాప్. అది కష్టమే అనాలి, ఎందుకంటే రిటర్న్ క్యాచ్. మరో అవకాశం. ఆ క్యాచ్ కోసం లోకి వెళ్ళొచ్చు కదా. ఇదేందో చెడు. ఏమంటావు? లోకి వెళ్ళొచ్చు కదా ఆ క్యాచ్ కోసం. రాజేష్ అన్న వెళ్ళొచ్చు. ఈ క్యాచ్ ని లోకి తీసుకోవాలి కానీ ప్రణీత్ తీసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ప్రణీత్ తీసుకోలేడు ఆ క్యాచ్ కానీ వాళ్ళు జారవిడి చేస్తున్నారు. ఆ క్యాచ్ ని ప్రణీత్ తీసుకోలేడు, లోకి తీసుకోవాలి. ఎందుకంటే వెనక నుంచి లోకి తీసుకోవడం సునాయాసం కానీ ప్రణీత్ తీసుకోలేడు దాన్ని. సో ప్రణీత్, ఎందుకంటే ప్రణీతే ట్రై చేశారు, కాల్ ఇచ్చారు నేనే పడతానని. గుడ్ షాట్, బాచి ద్వారా చక్కటి షాట్ చూడాలి. హబీబ్ అది క్యాచ్ పడ్డారా? క్యాచ్, హబీబ్ అద్భుతమైన క్యాచ్ అని చెప్పుకోవాలి. గుడ్ ఫీల్డర్ అండి. హ్యాపీ క్రికెట్ లో ఇతని దగ్గర బంతిని చాలా చక్కగా ఫీల్డ్ చేస్తాడు ఇతను. అద్భుతమైన క్యాచ్ అని చెప్పుకోవాలండి. క్యాచ్ పట్టారు హబీబ్, ఎందుకంటే ఇప్పటికే 2 క్యాచ్లు చేర్చారు. వాళ్ళకి కావాలి ఈ సమయంలో పడాల్సిందే. అట్టేం లేదు, ఏ వికెట్ అన్నా చాలా ముఖ్యమైనదే. ఆ వికెట్ ఈ వికెట్ ధర్మతేజ వస్తున్నారు నెక్స్ట్ బ్యాట్స్మెన్. టీమ్ ని డామేజ్ చేస్తుంది. పేరుకే ధర్మతేజ అండి, పేరుకి తగ్గట్టుగా ఆడాడు, ఘోరంగా కొడతాడు షాట్లు. అతను బ్యాట్ పట్టుకున్న స్టైల్ కూడా కొడతాడు, కొద్దిగా వెరైటీగా ఉంటది కదా. అది పైకి లేపుకోనా, ఇది లేకుండా డౌన్ చేసుకోకరా. వెల్కమ్ ధర్మతేజ. ఇతని పేరుకే ధర్మతేజ అండి, కానీ ధర్మం లేకుండా కొడతాడు ఇతను. ఫస్ట్ బాల్ వికెట్ కోల్పోయింది, మంకో వికెట్ కోల్పోయింది. గుడ్ బౌలింగ్ బై ప్రణీత్. క్రికెట్ లో ఎందుకని నంబర్ 1 అనుకుంటున్నాను. చాలా క్యాచ్ వదిలినా కానీ వెంటనే 2 వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బ కొట్టాడు కేపీసీసీకి. ఒక వికెట్ తీసుకుని నేను ఉంటాను టాప్ లోనా. ఖలీల్కి వచ్చే అవకాశాన్ని జహీర్ చేజార్చాడు. జహీర్, నీ వల్లే నాకు బెస్ట్ బౌలర్ పోయిందా, సంపేస్తా నిన్ను. సిసి న్యూ బ్యాట్స్మెన్ చూద్దాం, చూడాలి. ధర్మతే హ్యాట్రిక్, ప్రణీత్ కి హ్యాట్రిక్. బ్లాక్ బాల్, చక్కటి డ్రైవ్, ఆన్ డ్రైవ్. గుడ్ బౌలింగ్ బై ప్రణీత్. మనకి నెట్ స్లోగా ఉంది. బాబాలు క్రికెట్ ఈరోజు బిజీగా ఉంది. ఏందో చూడాలి. బౌల్డ్ 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 भाई इधर ये 2 में है. हाँ ओके ले चलता 2 ब्रह्मांड कुछ नहीं చేస్తా కెమెరా పని. కెమెరా లాంటి చిన్న పనులు మనకొద్దు. నేను ఆల్రెడీ మా టోర్నమెంట్కి చాలా వాయించుకున్నాను. 14 ఓవర్లు ముగిసే సమయానికి 14 ఓవర్లు పూర్తి చేసుకున్న సమయానికి 98 పరుగులు, 7 వికెట్లు కోల్పోయింది. రివ్యూ తీసుకొని కేపీసీసీ వాళ్ళు అవుట్ అన్నారు, కానీ రివ్యూలో నాట్అవుట్గా 7 వికెట్లు పడ్డాయి. ఈరోజు లక్ అంతా అతనిదే ఉంది సుభాన్ భాయ్. అవుట్ అయినా నాట్అవుట్ గా ప్రకటిస్తాయి కదా, నీకేం చేయగలుగుతారు. ఈ రోజు ఇంకా అతను ఆపలేము, చూడాలి. 36 బాల్ ఉన్నాయి, క్యాచీలు అట్టో రావట్లేదు, కనీసం బౌల్డ్ అయినా రాకపోతే ఇంకా బౌల్డ్ ఇకపోవడం అనేది. క్యాచ్ పక్కన పెట్టేసి క్యాచ్లు రన్అట్లే అంపైర్ చేతిలో ఉంది. బౌల్డ్ ఇంకా మనం ఏం చేయలేం, ఏం పర్లే. అఖిల్ టు వెంకీ, క్యాచ్, రన్అట్ ఛాన్స్, రన్అట్ ఛాన్స్ ఉంది, చూడాలి. చిన్నగా చేస్తావా ఇటు వచ్చి. అఖిల్ ఒక్క పరుగుతోనే అవసరం రానా, ఫీల్డింగ్ చేయవా, తప్ప పని చేస్తావా. అఖిల్ టు 15th ఓవర్ ఇన్ ప్రోగ్రెస్. చూడాలి, అఖిల్ మొదటి బంతిని లైఫ్ ఇచ్చిన తర్వాత నుంచి విరుచుకు పడుతున్నారు. వైట్ బాల్, ఫోర్త్ నో బాల్, అనదర్ ఫ్రీ హిట్. అనదర్ ఫ్రీ హిట్. కానీ అదే బాల్ ఇప్పుడు లోపలికి. ఆల్ బాయ్
మన టీం ఫ్రీ హిట్ బాల్ సరిగ్గా వేస్తున్నారు. అదేదో ఆ నోబాల్ ఎగుముందు వేయచ్చు కదా, అన్ని బాల్ ఫ్రీ హిట్ అనుకోండి ఏమైనా డాటా ఫ్రీ హిట్. గుడ్ కమ్ బ్యాక్ బై ఖలీల్. ఫ్రీ హిట్ బంతిని డాట్ బాల్గా మలిచాడు. చాలా చక్కగా బౌలింగ్ వేశారండి ఇతను. చూడాలి అఖిల్. షుడ్ బి ఇన్ ది ఎయిర్. పట్టుకోడు ఛాన్స్ ఈస్ దేర్. డ్రాప్. నో బాల్ డాట్. ఫ్రీ హిట్ డాట్ అయిపోయింది. ఫీల్డింగ్ సూపర్ అయ్యా. మళ్ళీ మాట్లాడుకుంటా ఉండు కూర్చొని. ఖలీల్ ఓవర్లో మరొక లైఫ్ దొరికింది అఖిల్కి. వైట్ బాల్. చాలా చక్కగా ఆఫ్ సైడ్ మీదుగా బంతులు విసురుతున్నాడు. ప్రొజెక్టర్ ఎంత? 140. ప్రొజెక్టర్లో వెళ్ళదు కదా నమ్మంది, మనం ఎప్పుడు దానికి తగ్గట్టు వెళ్ళాం. గుడ్ షాట్. అనదర్ 6 runs. చాలా చక్కగా 6 కొట్టాడు. బౌల్డ్ అది బౌల్డ్ లేదు. వీళ్ళు ఏం చూస్తున్నారు? ఇతను కేపీసీసీలో కౌంటీలు ఆడుతుంటారు సుమన్ భాయ్. ఆ కౌంటీ దెబ్బలు ఇక్కడ ఈ రోజు సెమీఫైనల్స్ లో వాళ్ళ టీం కి కావాల్సిన పరుగులు చేస్తున్నాడు. చాలా చక్కగా 5 సిక్సర్లు కొట్టారు. 19 బాల్ ఎదుర్కొని 40 పరుగులు, 3 లైఫ్లు. గుడ్ సింగల్. సింగిల్ అలా కేపర్ ఇస్తాడు. చక్కటి సింగల్. ఇది కావాలి ఇంకా 5 ఓవర్లు ఉన్నాను. అంతే కదా. స్లో ప్రొజెక్టర్ ఎక్కడికి వెళ్ళింది 150. 148కి దెబ్బ పడుతుంటే ప్రొజెక్టర్ పెరిగిపోద్ది. రైట్గా ఉన్నాయి బ్యాట్స్మెన్. ఖలీల్ టు వెంకీ. వెంకీ కూడా మంచి హిట్టరే. ఫుల్ టాస్ బాల్ కవర్స్ మీదుగా. చూడాలి ప్రణీత్ ఆపేదారు. ప్రణీత్ దగ్గర మంచి చక్కటి ఫీల్డింగ్. రన్అట్ ఛాన్స్ ఉంది. బ్యాకప్ లేరు. గుడ్ ఓవర్. 15 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 112 పరుగులు. లాస్ ఆఫ్ 7 వికెట్స్. ఇంకా 3 ఒకట్లో ఆయనకు 2 ఉన్నాయి అంతేలే. ప్రణీత్ ఒకటి ఉంది. ప్రణీత్ చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు. ప్రణీత్ టు అఖిల్. నాట్ అవుట్. మంచి బ్లాక్ బాల్స్ వేస్తున్నారు. డెత్ ఓవర్స్లో ప్రణీత్ చాలా చక్కగా బౌలింగ్ వేయగలడు. ఈ బాల్తో మంచి నెంబర్ వన్ ర్యాంకింగ్ బౌలర్. నెంబర్ 1 క్రికెట్ రేస్లో నెంబర్ 1 అండి ఇతను. ప్రణీత్ టు అఖిల్. చక్కటి షాట్. సిక్సర్. 50 పరుగులు పూర్తి చేసుకున్నాడా? 47 పరుగులతో లైఫ్ ఇచ్చిన తర్వాత 47 పరుగులు సాధించిన అఖిల్ ఈ సమయంలో వాళ్ళ టీంకి కావలసిన పరుగులను జోడిస్తూ ఉన్నాడు. అలాగే అతని ఇండివిజువల్ స్కోర్ని కూడా అలా పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఒక 2 లైఫ్లు ఇచ్చిన తర్వాత చాలా చక్కగా స్కోరింగ్ చేస్తున్నాడు. వీళ్ళ జాయింట్ అకౌంట్ అండి. జహీర్ ప్రణీత్ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారు ఇతనికి. వైట్ బాల్. జహీర్ ప్రణీత్ జాయింట్ అకౌంట్ చేసి అతన్ని 47 పరుగులు కొట్టించారు. 47 6 సిక్స్లు. మీ ఇద్దరు జాయింట్ అకౌంట్ అది. 2 రన్లే అప్పుడు. గుడ్ షాట్ బై అఖిల్. చూడాలి అది 4 పోతుందా? శాంత దగ్గర మంచి ఫీల్డింగ్. బాయ్ చక్కటి బ్యాటింగ్ అఖిల్. 48 పరుగులు. చూడాలి వెంకీ కూడా అదే ఊపుతో ఆడతాడా? నా బ్యాటే తీసుకున్నాడా? లైఫ్ వచ్చిన తర్వాత బ్లాక్ హోల్. హెలికాప్టర్ షాట్ ఆడారు. రెండో రన్ కోసం చూస్తున్నారు. చూడాలి రన్అట్ గా వెనుదిరుగుతారేమో. లేదు, సింగిల్ తోనే. ఏముందిలే అన్నట్టు ఆడేస్తాడు. కొడితే గట్టి కొట్టేస్తాడు. సగం షాట్లు కొట్టట్లేదు. జోన్ లో పడితే అలాగే
క్యాచ్ మరో క్యాచ్ ని జార విడిచిన కీపర్. ఇంకో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారు. ముగ్గురు జాయింట్ అకౌంట్ మీద 48 పరుగులతో దిగ్విజయంగా ఆడుతున్నాడు. నాకు తెలిసి అఖిల్ ఈరోజు పోస్ట్ చేసుకొని వచ్చినాడు. ఈరోజు నీదే బ్రో. ఈరోజు 100 కనిపిస్తుంది. మీ టీంని విజయ తీరాలకు తీసుకెళ్లేదానికి నీ క్యాచ్లు జారవేరుస్తున్న హ్యాపీ క్రికెట్. చక్కటి సింగిల్. చూడాలి 2 పరుగులు వస్తారా లేదా. వచ్చిన ప్రతి క్యాచ్ని జారవేరుస్తున్నారు అఖిల్ది. సంతోషం తెప్పించకూడదా, అలసిపోయినట్టున్నాడు. 16 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 123 పరుగులు 7 వికెట్లు కోల్పోయిన కేపీసీసీ కృష్ణపట్నం క్రికెట్ క్లబ్ 24 బంతులు ఎదుర్కొని 49 పరుగులతో అఖిల్ రెడీ. నవ్య హలో, గుడ్ మార్నింగ్ నవ్య. ఏమేసారు లాస్ట్ బాల్? ఓటీపీ చెప్పాలా లాగిన్ అయిందా అని? అదే నా సింగిల్ లేకుండా 2D వేసారా ఏంటి అంటున్నా. ఓకే ఓకే సరే, నేను బిజీగా ఉంటాను. ఓటీ లాగిన్ అయిపోతావా? 2 వేసినట్టున్నారు. వద్దొద్దు వెనకాల వద్దంత దగ్గరలో పడదు. గుడ్ బౌలింగ్. ఓ రాము బీపీ ఎవరు? ఖలీల్ టు అఖిల్. గుడ్ షాట్. క్యాచ్. 50 పరుగులు. గుడ్ బ్యాటింగ్ అఖిల్. ముందుకు వస్తావా బ్రో? బ్యాట్ చెప్పివా అఖిల్? బ్యాట్ చెప్పి. థ్యాంక్ యూ. చక్కటి షాట్. 1 more 6. గుడ్ షాట్ బై అఖిల్. ఈరోజు ఉందిలే, అందరి సేవలు కావాలి. ఈరోజు ప్రతి సేవ కావాలి. ప్రాజెక్ట్ ఎంత ఉందా? 164. 164. ఈ సెమీస్ కోసం వారం రోజులు కష్టపడి కరీముల్లాబాయ్ 6 మండలాలు తిరిగి 6 మందిని తీసుకొచ్చాడు మా మీదకి. చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్నారు ఖలీల్. 17th ఓవర్ ఇన్ ప్రోగ్రెస్. 135 runs, లాస్ ఆఫ్ 7 wickets. 1 more బౌండరీ. చక్కటి బౌండరీ అఖిల్ ద్వారా. ఈరోజు అఖిల్ని ఆపుతారమా సుభాన్ బాయ్? అఖిల్ని ఆపుతారమా? 4 సేవలు కావాలా? నువ్వేరే వికెట్ చేయాల్సిందే. అర్థమైపోయింది. లేపేరా అన్నా. నెక్స్ట్ మా 5 దింపి. నో బాల్. మరో జ్యూసీ ఇచ్చారండి. అన్నా అన్నా అదే నా చెప్పేది. ఎందుకు ఇక్కడి నుంచే ఫ్రీగా వస్తుంది. ఇప్పుడు చూడు, అనదర్ బౌండరీ. రాడు. కాల్ వచ్చినట్టు చూడు. నేను తీసేలోపే కట్టే. ఫీల్డర్ చేంజ్ చెప్పు. 17 ఓవర్లు పూర్తయ్యే సమయానికి కేపీసీసీ వారు 144 పరుగులతో 7 వికెట్లు కోల్పోయింది. అఖిల్ 4 లైఫ్ల మీదుగా 31 బాల్ ఎదుర్కొని 69 పరుగులు చేశారు. ఎక్కడున్నారు మీరు? నీకు లొకేషన్ పెడతాను. హై స్కూల్ పైకి వస్తాను.
ఆ డౌన్లో మీకు లెఫ్ట్ సైడ్ వాటర్ ట్యాంక్ వస్తుంది. అది దాటాక 3వ రైట్. లొకేషన్ కూడా పెడతాను మీకు, ఒక అటు ఇటు వచ్చినా అర్థమైందని చెప్తున్నాను. 3వ రైట్లో స్కోడా వైట్ కలర్ కార్ ఒకటి ఉంటుంది, ఆ సందులోనే మంది లోకేష్ టు ఫుల్ టాస్ బాల్, సింగిల్ రన్. అఖిల్ స్ట్రైకింగ్లో ఎక్కువ ఉంటున్నారు. నా కోట అయిపోయింది అయ్యా, తగిలిచ్చేసుకున్నాను ఈరోజు. 70 తగిలిచ్చావా? చాలా ఛాన్స్ వచ్చాయి కదా, ఏం చేస్తాం. సునీల్ కూడా క్యాచ్ అయ్యి కదా అటంటే. హలో జస్ట్ లొకేషన్ పెట్టినా. చక్కటి బౌన్సర్ వేసి అఖిల్ని కట్టడిగా డెత్ ఓవర్స్లో చాలా చక్కగా బౌలింగ్ వేస్తున్న లోకేష్. ఎల్ఎస్ చాలా చక్కగా బంతులు వేస్తున్నారు. లొకేషన్ పెట్టవా, నాకు వేరే వాళ్ళు కార్ కోసం వస్తున్నారు. లోకేష్ టు ఖలీల్. ఓకే, చాలా చక్కటి షాట్. 6 పరుగులు, మొత్తం 9 సిక్సర్లు కొట్టారు. 150 పరుగులు. 5 కీస్ తీసుకో. 2 రన్లు. లాంగ్ ఉందిలే, తీసుకోండి. గ్లౌస్ ఉన్నాయి. పులి దగ్గర క్యాచ్ పట్టేసింది, పులి పంజా వేసింది. వెల్ బ్యాటింగ్. చాలా ఎల్ఎస్ చాలా చక్కగా బౌలింగ్ వేసింది. మొన్న కూడా ఫుల్ టాస్క్ అవుట్ అయింది నా దాంట్లో, స్లో ఫుల్ టాస్క్. చాలా చక్కగా బౌలింగ్ వేసి ఒక మంచి బ్యాట్స్మెన్ ని వికెట్ తీశారు లోకేష్. టైన్ ఎన్ని 4 పడ్డాయి ఎల్ఎస్కి? 5 అనుకుంటా. 3 3 ఫ్రెండ్ బాయ్కి మిగతా 2. ఎంత స్కోర్ ఎంతనా? 151. చాలు, ఇంకా ఆపండి. శాంతాబాయ్ 23, 4 ఓవర్లు. సంతోష్ 3 ఓవర్లు 21, 1 వికెట్. ఖలీల్ 4 ఓవర్లకు 47. ఏనా నిన్నే పిసికారా? చెప్పా కదా నేనే బలి అవుతానని చెప్పాను. ప్రణీత్ 3 ఓవర్లకు 29. న్యూ బ్యాట్స్మెన్ సుధీర్. న్యూ బ్యాట్స్మెన్ పించ్ హిట్టర్ సుధీర్. లేదు కొట్టరు. క్యాచ్ అయ్యి, చాలా చక్కటి క్యాచ్ పట్టిన. గుడ్ క్యాచ్ బై సంతోష్. నేను చేస్తారా అయితే? వెరీ గుడ్ బౌలింగ్ బై లోకేష్. చేసుకో, లొకేషన్ పెట్టాలి. నేను చేస్తారా? సరే కూర్చో, నువ్వు కూర్చో. వేరే డ్రైవర్కి లొకేషన్ పెట్టాలా? కెమెరా ఆపాలా? లేదు ఇప్పుడు లాస్ట్ వికెట్ కేపీసీసీ. వా, ఈసారి మంచి కాళ్ళకి యార్కర్, అద్భుతమైన యార్కర్ అని చెప్పుకోవాలి. ఒకవేళ కాళ్ళు లేకపోతే బౌల్డ్ అయ్యే ఛాన్స్. బయట పెట్టుంటే 4. ప్రణీత్ అన్న మంచి బౌలింగ్, డెత్ ఓవర్స్. నాకు ఇంకో ఓవర్ 50 కంప్లీట్ చేసుకుంటాను. ఓ, ఈసారి టాస్ బాల్. వికెట్ అడిగితే 4 ఇచ్చాడు. 4 రన్స్. లాస్ట్ వికెట్ మీద ఎన్ని పరుగులు సాధిస్తారో చూడాలి. వికెట్ అడిగితే కేపీసీసీ టీం లాస్ట్ వికెట్ మీద ఎన్ని పరుగులు సాధిస్తారో చూడాలి. ఓవర్ చివరి బంతి వికెట్ లభిస్తుందా లేదా? గట్టిగా కొట్టే ప్రయత్నం, గాల్లోకి బంతి. ఇక్కడికి హబీబ్ చేరుకోగలుగుతాడా? చేరుకోలేడు. 2 పరుగులు సునాయాసంగా. ఇది 6 పరుగులు బ్యాట్స్మెన్ ద్వారా చివరి వికెట్ మీద. 1 రన్ 3 రన్లు కూడా చాలా విలువైనవే. 75 పరుగులు జోడించి వైడ్ బాల్ ప్రయత్నం సంతోష్ అన్న. వాళ్ళప్పుడే ఫైనల్ కూడా మాట్లాడేసుకుంటున్నా. వాళ్ళప్పుడే ఫైనల్ కూడా వాళ్ళ కేపీసీసీ ఫైనల్ ఆడేస్తారంటే కిరీటి గడు సత్యనారాయణ
ఈసారి గాల్లోకి బంది నేరుగా హబీబ్ చేతికి వెళ్తుందో లేదో చూడాలి. మరి లేదు, నో మ్యాన్స్ ల్యాండింగ్. గాల్లోకి అయితే బంతి ఎగరుతుంది కానీ ఫీల్డర్ చేతికి అయితే వెళ్ళట్లేదు. కేపీసీసీ టీంకి ఇది కలిసి వచ్చే అవకాశం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక బ్యాట్స్మెన్ 4 సార్లు అవుట్ అయ్యి కూడా నాట్అవుట్గా వెనుతిరిగి 75 పరుగులు సాధించాడు అఖిల్. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ బ్యాట్స్మెన్కి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి కానీ అవి గాల్లోకి వెళ్తుంది కానీ ఒక ఫీల్డర్ చేతికి కూడా బాల్ వెళ్ళట్లేదు. అద్భుతమైన షాట్లు అండి, చిన్న దెబ్బలు కొట్టలేదు, పెద్ద పెద్ద దెబ్బలు కొట్టాడు. అద్భుతమైన బ్యాటింగ్. చూడాలి హ్యాపీని కొడతారా లేదా ఈ బాల్. హ్యాపీ ఒక మంచి బాల్ నేరుగా ఫీల్డర్ చేతికి. అబ్బాయి ఇందాక నుంచి గాల్లోకి ఎగుతుంది కానీ బంతి అవుట్ అయ్యే ఛాన్సే లేదండి. ఏందో ఈరోజు కేపీసీసీకి మంచి అవకాశం అని చెప్పుకోవాలి. సంతోష్ అన్న వికెట్ తీస్తాడా? లేదండి, నేరుగా బ్యాట్ కిందకి బాల్. అద్భుతమైన ఫీల్డింగ్ పులి. ఈసారి రన్అట్ అయ్యే ఛాన్స్ ఉందండి. అద్భుతమైన త్రో అని చెప్పుకోవాలి. పులి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. మొత్తానికి కేపీసీసీ టీం ఆల్అౌట్గా వెనుదిరిగింది. 165 పరుగులకి ఆల్అౌట్గా వెనుతిరిగింది. 166 పరుగుల కోసం హ్యాపీ క్రికెట్ పోరాడాలి. ఏ విధంగా పోరాడతారో చూడాలి. మరి చూద్దాం. సెకండ్ ఇన్నింగ్స్ మరో కాసేపట్లో స్టార్ట్ అవబోతుంది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రాజేష్ అన్న వినయ్ అన్న దిగారు. డాట్ బాల్. Another dot ball. మంచి చక్కటి షాట్. మంచి చక్కటి షాట్ తో 4 కొట్టిన వినయ్ అన్న. మార్చుకొని అట్టే చేస్తావేందన్నా. చెప్పండి. సార్ అది అందరికీ ఆగింది సార్. హంపి మొత్తం ఆగిపోయింది. పవర్ ప్లే ఆడండి. బాజే ఈ రెండు ఉండే బాజే. ఆడుకోవచ్చు.
అడుకోడు వెంకటేష్ జస్ట్ మిస్ విన్నింగ్ నువ్వు చెప్పరా అంటే ఆగచ్చు మన పిచ్చులు అలా అన్నా ఇటు వచ్చి ఆడ గ్యాప్ ఉందిలే. కమాన్సదా బ్యాట్ అన్న బౌలింగ్ రా బౌలింగ్ బౌలింగ్ మా బౌలింగ్ మా బౌలింగ్ బౌలింగ్ రా బౌలింగ్ రా
వేలాట్ చేసుకోండి. ఇది బాల్ టు బాల్ పంపించు. అమరాన్ని కొంచెం ముందు పెట్టుకోండి. ఫోన్ ఉండేవాళ్ళు. ఫోన్ ఉండేవాళ్ళు చెయ్యి లేదంటే పర్లేదు.
చూస్తున్నా బౌలింగ్ వేసేదా ఏం సుగా తగలదా జాగ్రత్త బౌలింగ్ బాల్ మా అఖిల్ బ్రో చిన్నగా టూడియాలి బౌలింగ్ బౌలింగ్
ఆరు బాళ్ళకి 7 పరుగులు కావాలి హ్యాపీ క్రికెట్కి. ఏ విధంగా కట్టడి చేస్తాడో కేపీసీసీ టీం చూడాలి. చాలా ఉత్కంఠ భరితమైన మ్యాచ్. ఒక్కనొక్కప్పుడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న హ్యాపీ క్రికెట్ని ఆదుకున్న హబీబ్ అద్భుతమైన బ్యాటింగ్తో గెలుపు దిశకి ప్రయాణిస్తున్న హ్యాపీ క్రికెట్ 6 బాళ్ళకి 7 పరుగులు కావాలి. ఏ విధంగా సాధిస్తారో చూడాలి. వాళ్ళకి కేపీసీసీకి వికెట్ ముఖ్యం. వికెట్ కానీ దొరికితే వాళ్ళు కంబ్యాక్ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. వాట్ ఏ షాట్ హబీబ్ రుచి, పెద్ద అద్భుతమైన షాట్, ట్రేడ్ మార్క్ షాట్ హబీబ్, గ్రేట్ షాట్. ఇలాంటి షాట్లు తరచూ కొడుతూనే ఉంటాడండి హబీబ్. హబీబ్కి ఇవన్నీ చాలా జుజుబీ లాంటివి. ఇలాంటి షాట్లు కొట్టాలంటే హబీబ్కే సాధ్యం. చాలా అద్భుతమైన షాట్ హబీబ్ నుంచి. వా, ఇది కదా కోరుకున్నది. ఇలా టీం నుంచి ప్రతి ఒక్కరు కోరుకున్నది ఇదేనండి. ఇలాంటి షాట్స్, ఇలాంటి ఆట ప్రతి కెప్టెన్, ఒక క్రికెటర్, ఒక ప్లేయర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాడు. చాలా అద్భుతమైన మ్యాచ్ గెలుచుకొని ఉత్కంఠంగా పరిగెత్తుతున్న టీమ్మేట్స్, ఆనందోత్సవాల్లో అద్భుతమైన విజయం, ఉత్కంఠమైన మ్యాచ్కి ప్రాణం పోసి కెప్టెన్ ఊపిరి పీల్చుకున్నట్టు చేసిన హబీబ్ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కృష్ణపట్నం అతను బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఎక్కడితో ఇన్నింగ్స్ అంతం.